హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే జీ బిజినెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి బీడీఎల్ అండ్ డిఆర్డీఓలు కలిసి త్వరలో అస్త్ర మార్క్ 2 ఫైనల్ టెస్ట్లను కంప్లీట్ చేయబోతున్నాయి. అలాగే ఇయర్ ఎండింగ్కి ఈ మిసైల్ ప్రొడక్షన్కి కూడా రెడీ అవుతుంది. అయితే ఇప్పటి వరకు మిసైల్ టెస్ట్ జరిగినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. 2022లో ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన వీడియోలో Su-30 జెట్ అస్త్ర మార్క్ 2ని డ్రాప్ చేస్తున్న ఫుటేజ్ అయితే కనపడింది. ఆల్రెడీ కొన్ని టెస్టులు అయితే జరిగి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డిఆర్డీఓ న్యూ మిసైల్ మెయిడన్ ఫ్లైట్ టెస్ట్లను కొంచెం సీక్రెట్గా జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. తర్వాత ఏదైనా సందర్భంలో బయట పెడుతుంది. జీ బిజినెస్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ ఇస్తుంటుంది. బీడీఎల్ ఈ విషయాన్ని బయటపెట్టింది. తేజస్ మార్క్ 1 డెలివరీ ఇంకా లేట్ అవబోతుంది. జూలై ఎండింగ్ కాకుండా ఆగస్ట్ 15 లోపు డెలివరీ చేస్తామని ఇప్పుడు హెచ్ఏఎల్ చెప్తుంది. ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి తేజస్ మార్క్ 1 ప్రొడక్షన్లో డిలేస్ ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, అమెరికా F404 ఇంజన్స్ డెలివరీస్ని కొన్ని నెలల పాటు ఆపేసింది. ఇప్పుడు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి మంత్లీ 1 or 2 ఇంజన్స్ని డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే మరిన్ని ఇంజన్స్ కావాలని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆర్డర్లో ఉన్న 83 కాకుండా ఎయిర్ ఫోర్స్ మరో 97 మార్క్ 1 జెట్స్ని కొనబోతుంది. దీంతో హెచ్ఏఎల్ ప్రొడక్షన్ రేట్ని ఇయర్లీ 16 నుండి 24 ఇంకా పెంచాలని చూస్తుంది. కానీ అమెరికా కొన్ని నెలల పాటు ఈ ఇంజన్ సప్లైని ఆపేయడమే కాకుండా ఇప్పుడు కూడా నెలకి 1 లేదా 2 ఇంజన్స్ మాత్రమే సప్లై చేస్తూ ఉంటుంది. 2 అయితే ఇయర్లీ 24. ఎంఆర్ఎఫ్ఏలో అమెరికా 2 జెట్స్ని ఆఫర్ చేస్తుంది. ఒకవేళ తేజస్కి కావాల్సిన ఇంజన్స్ డెలివరీస్ని లేట్ చేస్తే న్యూ ఫైటర్ జెట్ ఇండక్షన్ అనేది లేట్ అవుతుంది. సో ఎయిర్ ఫోర్స్పై ఇంకా ఒత్తిడి పడి ఎంఆర్ఎఫ్ఏని కూడా పుష్ చేస్తుందని అమెరికా ఆలోచిస్తుండొచ్చు. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఆల్రెడీ ఫ్లై చేస్తూనే ఉంది. సాఫ్ట్వేర్లో కొన్ని ఇష్యూస్ ఉండి వాటిని సరిచేయడం వల్ల ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ కూడా 6 నెలలు లేట్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.